Namaste everyone. So ఈ రోజు నేను వాట్ ఈజ్ షుగర్ చక్కెర అంటే ఏంటని కాదు, డయాబెటీస్ అంటే ఏంటి, అసలు యోగా అనేది సైంటిఫిక్గా ఎలా హెల్ప్ చేస్తుంది డయాబెటీస్ని క్యూర్ చేసుకోవడానికి. ఎస్, ఎగ్జాక్ట్లీ. యోగాలో డయాబెటీస్ అనేది క్యూరబుల్ చేయొచ్చు, కానీ మెడికల్లో ఇట్ ఈస్ నాట్ ఎట్ క్యూరబుల్. మెడిసిన్ యూస్ చేస్తూ మేనేజ్ చేస్తూ ఉంటాం అనమాట. దాని తర్వాత యోగా థెరపీ అనేది వచ్చింది. కొన్ని కొన్ని అన్క్యూర్ డిసీజెస్ కూడా లైక్ డయాబెటీస్ వాటికి క్యూరబుల్ అనేసి ప్రూవ్ చేశారు. అది ఎలా అన్నది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైంటిఫిక్గా చూసుకుంటే మన బ్లడ్లో ఉన్న షుగర్స్ అనేవి అండ్ లైక్ గ్లూకోజెస్ అనేవి మన సెల్స్కి ఎనర్జీగా ఫామ్ అయ్యి సెల్స్కి రీచ్ అవ్వాలి అంటే ఇన్సులిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అదే హెల్ప్ చేస్తుంది. ఇన్సులిన్ ఎలా వస్తుంది? ప్యాంక్రియాస్ అనే గ్లాండ్స్ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మన బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని బట్టి ఎంత అవసరమో అంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఏమవుతుంది, రాంగ్ లైఫ్ స్టైల్స్ వల్ల, స్ట్రెస్, టెన్షన్స్ వల్ల ప్యాంక్రియాస్ ఇన్సులిన్ అనేది కరెక్ట్గా రిలీజ్ చేయలేకపోతుంది. అసలు యోగా అనేది ఎలా హెల్ప్ చేస్తుంది? సైంటిఫిక్గా చూస్తే యోగా అనేది మనకి ముందే ప్రూవ్ అయింది, స్ట్రెస్, టెన్షన్స్ని ఖచ్చితంగా కంట్రోల్ చేస్తుంది అనేసి. సో నీవు యోగా చేయడం వల్ల నీ స్ట్రెస్ హార్మోన్స్ అనేవి చాలా రెడ్యూస్ అయిపోతాయి. సో రిలాక్సేషన్ ఎక్కువ దొరుకుద్ది. దాంతోపాటు ప్యాంక్రియాస్కి బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువ అవడం వల్ల దానికి అది రికవరీ చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవడం వల్ల ప్యాంక్రియాస్ దానికి అది హీల్ చేసుకొని మళ్ళీ ఇన్సులిన్ సఫిషియెంట్గా ప్రొవైడ్ చేసే కెపాసిటీని పొందొచ్చు.